జూన్ 2వ తారీఖు నాడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు ఆ పోయిన ఆయనేమో ప్రారంభించిండు, కొత్తగా వచ్చిన ఆయనేమో ముగింపు చేసిండు. పోయినాయన ఏ తతంగం అయితే చేసిండో ఈ కొత్తగా వచ్చిన ఆయన కూడా అదే తతంగం చేసి తూతూ మంత్రం చేసి చేసిండు. మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు దాదాపుగా 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. ఈ 3,000 కోట్ల రూపాయల్లో 100 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ కోసం ఈ రోజు నువ్వు కూర్చున్న కుర్చీని రావడానికి కారకులైనటువంటి అమరవీరుల యొక్క కుటుంబాలు బాగుపడతాయి. అవి ఏమైనా నీకు చేయడానికి చిత్తశుద్ధి ఉందా? ఏ సిగ్గుచరం లేకుండా, చీమునెత్తుడు లేకుండా, సోయి లేకుండా నువ్వు దశాబ్ది ఉత్సవాలు చేసి ఎవరి కోసం చేయదలుచుకున్నావు? అమరవీరులని ఏమైనా కనీసం కీర్తించినవా? ఇప్పుడు వాళ్ళని దలుచుకున్నావా? ఈ అమరవీరులందరికీ కూడా కోటి రూపాయలు ఇస్తే వీళ్ళకి నష్టం ఏమన్నా ఉంటది అంటారా? అరే కోటి కాదు నాయన, మేము కోటి అడుగుతలేము, మేము కోట్లు అడుగుతలేము, గండ బెండారాలు అడుగుతలేము, శాలువలు గప్పమంటలేము, బీర్లు బిర్యానీ అడుగుతలేము. వాళ్ళకి నెలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన అవసరాలు కనీస అవసరాలు పెద్ద 18 నెంబర్ జీవోలో 2014లో తెలంగాణ అసెంబ్లీలో రిలీజ్ అయిన దాంట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం కాలుకి మట్టి అంటకుండా వాళ్ళకి అన్ని చేస్తామని అప్పుడు జీవోలు ఇచ్చిండ్రు. అరే సూపర్ స్పెషాలిటీ వద్దురని ఆయన వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేవు, తిండి లేదు. అన్నమో రామచంద్ర అంటూ ఆఖరికి అర్థనాదాలతోటి ఇవన్నీ లేకున్నా కనీసం వాళ్ళ గౌరవం ఇవ్వండి. ఏ తెలంగాణ కోసమైతే అమ్మానే పిలుపు నోచుకోకుండా విద్యావంతులైన వాళ్ళు, పట్టభద్రులైన వాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నోళ్ళు, మంచి చదువు అవకాశం ఉన్నోళ్ళు తెలంగాణ కోసం అమరులైతే బిడ్డను కోల్పోయి వాళ్ళు బాధపడుతుంటే ఓదార్పు చేయడానికి కూడా మీకు సమయం చాలదా? వాళ్ళు ఒక్క పిలిపిస్తే వాళ్ళ ఖర్చులతోటో లేకపోతే మేము బిచ్చం ఎత్తుకొని మేము హైదరాబాద్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి వాళ్ళ ముఖం చూడు, నీ ముఖం వాళ్ళకి చూపించు. నీ ముఖం చూపించడానికి నీకు దమ్ముందా? నీకు ధైర్యం ఉందా? అది లేయడానికి లేదు. ఆడ ఎక్కడో పేరెడ్ గ్రౌండ్స్లు పెట్టుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని, అరే ఫ్లెక్సీలు పెట్టుకొని సిగ్గులేదా మీకు? మీ ఫ్లెక్సీలా? దశాబ్ది ఉత్సవాలు ఎవరు ఫ్లెక్సీలు పెట్టుకోవాలి? తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళు 6 అంతస్తులు 7 అంతస్తుల బంగ్లాల మించి దూకి అమరులైనటువంటి వాళ్ళు పురుగు మందును పెరుగన్నంగా స్వీకరించి అమరులైనటువంటి వాళ్ళు బగబగ మండే మంటల్లో మీరందరూ చూసిండ్రు. మీ కెమెరాలు సాక్ష్యం ఇవి. ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి బగబగ మండే మంటలు ఆగుతైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ తల్లిదండ్రులని, అక్క చెల్లెలని, అన్నదమ్ములని, వాళ్ళ భర్తను కోల్పోయిన భార్య కోల్పోయిన భర్తని చూసే ధైర్యం ఈ పాలకులకు ఉందా? అది చెయ్యరు. దశాబ్ది ఉత్సవాలని చెప్పి కోట్ల రూపాయలు దరగబెట్టి చేస్తే మేమేమడుగుతున్నాం? టీఎస్ని తీసి టీజీ చేయడం వల్ల రైతుల బతుకుల్లో మార్పు వచ్చిందా? రోని కార్తె అయిపోతుంది, మృగశిర కార్తె రాబోతున్నది. విత్తనాలు కావాలా, ఒడ్లు కావాలా, మక్కలు కావాలా, జొన్నలు కావాలా, పల్లీలు కావాలా, అనేక రకాల విత్తనాలు కావాలా. ఒక్కనాడన్నా దాని మీద సమీక్ష చేసిందా? అది లేదు. 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీ రూపాయల 13 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు. 100 రోజులు అయిపోయింది. 100 రోజులు కాకముందే నోటిఫికేషన్ వచ్చిందని మీరు బుకాయించారు. అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కదా. జూన్ 4 తోటి అన్నీ అయిపోయినాయి కదా. మరి ఇప్పుడు 4 రోజులు అయింది. దాని మీద ఏమన్నా నీ 13 గ్యారెంటీల మీద ఏమైనా సమీక్ష చేసినావా? ఇక వాళ్ళు చేస్తారనుకుంటారా, మీరు చేయరనుకుంటారా? మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటారు? ఏదైనా ఆచరణ గీటరాయి. మన పెద్దలు చెప్తారు, బిడ్డ మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే దేనికి పనికిరావురా బిడ్డ అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు ఆ మాటలు కోటలే దాటుతున్నాయి, గడప దాటుతుందా కాలు అని అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరు ఆచరణ గీటరాయి. నేనేమంటున్నా, ఆయన చెప్పినటువంటి దాంట్లో ఒక్కటైనా అమలైందా ఇప్పటి వరకు? ఒక్కటి బస్సు అమలు చేశారు కదా ఉచితంగా. మీకు అదే ఉన్నది, మీ జర్నలిస్ట్ తోటి బాధ, మీ మీడియా వాళ్ళతో బాధ అదే ఉంది. నేనేమంటున్నా, ఉచిత ప్రయాణ వసతి కల్పించిండు. అది జనవరిలో దాదాపు డిసెంబర్ మాసం నుంచి జనవరి నుంచి ప్రారంభమైంది. జనవరిలో ఎంతైతే ఆర్టీసీ కట్టాలనో ఆ డబ్బులు ప్రభుత్వం కట్టిందా? ఒక్కసారి అడిగిరా మీరు? అప్పులనే ఉంది. వాళ్ళు ఛాయ్ ఇస్తే, బిస్కెట్లు ఇస్తే, స్వీట్లు ఇస్తే తింటారు. ఆయన చెప్పింది టెలికాస్ట్ చేస్తాను. కానీ నీవు ఉచిత ప్రయాణం అనే ఏదైతే కల్పించినావో అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి
నువ్వు కట్టినవా అని ముఖ్యమంత్రిని ఎందుకు అడుగుతలేరు మీరు జర్నలిస్టులు? ఇంకా కట్టలే అయితే నేను అవగాహన లేకుండా మూర్ఖున్నాయో అవి ఎగినాయి నేను అంటున్నా. నువ్వు చెప్పు, నేను సవరించుకుంటా. పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళ జర్నలిస్టులు 30 ఏళ్ళు 40 ఏళ్ళ జర్నలిస్టులు అంటున్నారు కదా, మీరు చెప్పండి. ఇది పరిస్థితి. అంటే తెలంగాణలో చాలా మంది అపోహలు ఉన్నారు. ఉచితంగా బస్సు ఇచ్చినారు కదా, బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు కదా మహిళలకు అని అంటే, అప్పుల్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్కి ఇంకా ఆ అప్పులు తీర్చేటందుకు బడ్జెట్ రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి మరి ఇన్నయ్య గారు అంటా ఉన్నారు. అక్కడే విద్యుత్ బిల్లులు ఆయనే చెప్పిండా? అక్కడ వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పిండు? 83,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది విద్యుత్ శాఖని అని చెప్పిండా? మరి 83,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నదని చెప్పినటువంటి మీరు అప్పుల్లో ఉన్నదాన్ని మీరు ఏదైతే 150 రీడింగ్ ఉన్నాడు వాళ్ళకి ఉచితం అన్నావు కదా, చెప్పిండు కదా, మరి ఏమైనా ఇచ్చిండా? మీరు నాకు చెప్పండి. అది అయిపోయింది. సిలిండర్ అన్నాడు. ఎన్నికలకు ముందు ఏం చెప్పిండు? మీరు 500 రూపాయలు మీరు బుక్ చేసుకోగానే మీ సిలిండర్ మీకు డెలివరీ కంటే ముందు 500 జమ చేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తాను? మీరు పూర్తి స్థాయిలో 943 ఎంత ఉంటుంది కదా, మీరు అన్ని డబ్బులు కట్టండి, 500 తర్వాత డిపాజిట్ చేస్తాము అని అంటున్నాను. అరే 500 జమ చేయడానికి నీ దగ్గర డబ్బులు లేవంటూ సిగ్గు విడిచి చెప్తున్నా. నీవు ఆర్టీసీ కట్టినా లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టాడు, ఎవరు నమ్ముతాడు?